విద్యతో అని అంటే ఎక్కడ దాకా తీసుకొచ్చారు మనల్ని. ఈరోజు మీ అందరికి కనబడుతుంది, మన ఇంట్లోనే మనకు స్విచ్ పెట్టే పరిస్థితి ఈరోజు కనబడ్డది. దీనికి అంతటి కారణం ఆర్థిక మూలాలే. ఈ ఆర్థిక మూలాలను ప్రజలకు చెందాలి, వనరులు భూమి ప్రజలకు చెందాలి, భూమిలో సంపద ప్రజలకు చెందాలి, బొగ్గు గనుక సంపద కార్మికులకు చెందాలి అని ఒక బలమైన నినాదంతో ఒక 40 ఏళ్ల నుంచి పీపుల్స్ వార్ ఉద్యమంగా చదువుకున్నోళ్ళు, ఇంజనీర్లు, డాక్టర్లు ఎంతోమంది బయలుదేరి ఈ మన తెలంగాణలో వాళ్ళు ఎట్లా నడిచిందో మీ అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అయితే ఆ కాలంలో జరుగుతున్నప్పుడు అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు, దొంగతనాలు, భూ కబ్జాలు ఈ దళాలు సంచరించినప్పుడు ఏమైనా జరిగినా పోలీస్ స్టేషన్లో ఒకసారి మీరు లెక్కలు చూడండి. 1980 నుంచి 90 ప్రాంతంలో, 90 నుంచి 2000 ప్రాంతంలో ఒక దశాబ్దం మొత్తానికే జీరో. పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళే లేరు. పోలీస్ స్టేషన్లో ఏ నేరం జరగలే. మరి అప్పుడు వీళ్ళు ప్రజల కోసం తిరిగే మనుషులను వీళ్ళు ఉన్నంత కాలం మా మనగడ ఉండదని వెంటాడి వేటాడి ఈరోజు ఇలాంటి వీరులందరినీ ఇక్కడి నుంచి మనం ఆదరించే పరిస్థితి లేక, మనం వాళ్ళను అండగా తీసుకోలేక, మనం వాళ్ళను కనీసం బుక్కడ అన్నం పెట్టలేని పరిస్థితికి తీసుకొచ్చినాం. కాబట్టే అక్కడ ఆదివాసీ అడవుల ప్రాంతాలకు బయలుదేరి వీరులందరూ ఈరోజు తెలంగాణ ప్రాంతం నుంచి పోయిన అందరూ ఎవరైతే ఉన్నారో 25 ఏళ్ళు 30 ఏళ్ళు తన జీవితాన్ని ఒక పోరాటానికి అంకితం చేసినట్టే అది మామూలు ముచ్చట కాదు. వాళ్ళు నమ్మిన సిద్ధాంతం కోసం తమ ప్రాణం పోయినా మంచిది అనుకున్నారు. అట్లాంటి నమ్మిన సిద్ధాంతం ప్రాణాలు పోయేటోళ్ళ కోసం వాళ్ళకు మనం అండగా ఉండాల్సిన అవసరం పోయి వాళ్ళను వెంటాడి వేటాడి ఈ ప్రభుత్వాలు చంపుతా అంటే మనకు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడం ఇది ఈ సభ్య సమాజానికి సరైనది కాదు. ఎందుకంటే రేపు మనం ఏమనుకుంటాను, మన శరీరం, మన ఆరోగ్యం, మన అందరూ ఎంత మంచిగానే ఉంటే అన్నీ మనకే అందుతాయి, మనమే తింటాం అనుకుంటాను. మనకు తెలియకుంటేనే ఈ పాలకులు ఈ ఆఖరి గ్రామ పంచాయతీ నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యేల వరకు మన వనరులను, మన ఆదాయాన్ని దోసుకునే వాళ్ళ లక్ష్యం. కాబట్టి ఎవరైనా చూడండి, ఎలక్షన్లకు వచ్చారు అంటే ఒక సర్పంచ్ కావాలంటే 20 లక్షలు 30 లక్షలు పెట్టే పరిస్థితి ఈరోజు వచ్చిందంటే ఎవడు పెట్టాలి అంటే ఎవరి కోసం పెడతారా పైసలు అంటే మళ్ళీ దోసుకోవడానికి కోసం కాదా? మరి ఇది మన కళ్ళకు కట్టేట్టు ఒకవైపు కనబడుతుంటే ఒకవైపు తమ ప్రాణం ఇచ్చి ఇది తప్పు అని నిలబడ్డ వ్యక్తులను బూటకపు ఎన్కౌంటర్లా కాల్చేస్తారు. ఇది పౌర హక్కుల సంఘం గత 40-50 ఏళ్ల నుంచి, మొన్ననే 50 వసంతాల సభ జరుపుకున్నాం. 50 ఏళ్ల నుంచి పౌర హక్కుల సంఘం విస్తృతంగా గ్రామాలలో ప్రచారం చేసింది. ఏమైందంటే ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా అది బూటకపు ఎన్కౌంటర్ అని ప్రతి గుండెకు తెలుసు, ప్రతి పల్లెలో ప్రజలందరికీ తెలుసు. మరి అట్లాంటి బూటకపు ఎన్కౌంటర్లు చేయొచ్చా? అవి హత్యలు కావా? అవి హత్యలే అని మేము హైకోర్టులో వేస్తే అవును వాళ్ళ మీద పిటిషన్ వేయాలి, వాళ్ళని కూడా ఛార్జ్షీట్ చేయాలి, వాళ్ళని చేయాలని తీర్పిస్తే వెంటనే సుప్రీంకోర్టుకు బయలుదేరి